వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బోటి ఫ్రై తయారు చేద్దాము. 1/2 kg బోటి ఇది. మంచిగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న బోటి ఇది. దీంట్లో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోస్తాము, సరిపోతాయి ఇవి. పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టుకుందాము. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లో కారం కానీ ఏది వేయద్దు. కారం వేస్తే అస్సలు ఉడకదు బోటి. అంటే ఉట్టి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీస్తాం. కుక్కర్ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మూత తీస్తాము. బోటి మొత్తం పూర్తిగా ఉడికింది. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. బోటి ఫ్రైలోకి కావాల్సిన పదార్థాలు: 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆయిల్ 1/2 కప్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. బోటి ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైంది. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న బోటి వేసుకుందాము. కొన్ని వాటర్ ఉంటాయి దీంట్లో ఉడికించినప్పుడు, అవి రాకుండా కొంచెం వాటర్ రాకుండా వేసుకోవాలి. బోటి మొత్తం వేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి. ఇట్లా ఆయిల్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెడతాము. రెండు నిమిషాలు ఆయిల్లో బాగా మగ్గింది బోటి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాము. తర్వాత కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం మంచిగా బోటికి పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలిపి ఇప్పుడు 5 నిమిషాలు మూత పెడదాం. ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది బోటికి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాము. ఆయిల్లో ఉప్పు కారం మంచిగా పట్టుకుంది బోటికి. మనం మంచిగా ముందే ఉడకబెట్టిన బోటి కదా, ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఉప్పు కారం మంచిగా పట్టింది. ఇప్పుడు గరం మసాలా పౌడర్, ధనియాల పొడి 2 వేసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బోటి ఫ్రై రెడీ అయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
బోటి ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.